శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం సూర్య ఉదయం శుక్రవారం దినం, మాఘమాసమయందు షష్ఠి తిథి. ఈరోజు దైవ ఆరాధన పూజల్లో దుర్గాదేవి అనుగ్రహం పూజలు చేసుకోవచ్చు. షష్ఠి తిథి ఉండడం వల్ల సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కొలవడం వల్ల తులారాశి వారికి ఆర్థికంగా డబ్బుల పరంగా కొద్దిగా ఇబ్బందులు పడుతున్న వారు ఆరోగ్యపరమైన విషయాల్లో మెరుగుపరుచుకోవడానికి ఈరోజు షష్ఠితో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తరాలు చదవడం, ఆయన యొక్క ఆరాధన చేయడం వల్ల మంచి ఫలితం అనేది కనబడబోతుంది. ముఖ్యంగా ఈరోజు తులారాశికి స్వాతి నక్షత్రం, విశాఖ నక్షత్రం, 2 నక్షత్రాలు. స్వాతి 12 గంటల వరకు ఉంటుంది, తరువాత విశాఖ నక్షత్రం. ఒకటి రాహు నక్షత్రాధిపతి, ఒకటి గురు నక్షత్రాధిపతి. ఈ 2 తులారాశికి సంబంధించిన నక్షత్రాలు. అందువల్ల ఈరోజు మీరు అత్యంత విలాసవంతంగా ఉంటారు. చాలా ఖర్చులు చేయడం, అందరికీ సహాయ సహకారాలు అందించడం, సమాజంలో మీ పేరు ప్రతిష్టలు పెంచుకునేదానికి ఎక్కువ శ్రమ పడుతూ ఉంటారు. అలాగే వినోదాల్లో పాల్గొంటారు. శుభ కార్యక్రమాలు చేయడంలో ముందంజనలో ఉంటారు. సామాజిక సేవలో నిత్యం మీరు కొలువు తీరి ఉంటారు. తులారాశి ఈరోజు చంద్రుడు తన సొంత రాశిలోకి ప్రవేశం చేయడం వల్ల అకస్మాత్తుగా ధనాలు రావడం జరగబోతుంది. కుటుంబంలో కూడా ఆనందకరమైన శుభవార్తలు కూడా వినడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది. శుభగ్రహాల అనుగ్రహం, గురువు యొక్క చూపు చంద్రుడి పైన పడడం, అలాగే ఈరోజు లాభస్థానాన్ని చూస్తూ తృతీయ స్థానాన్ని కూడా చూడడం వల్ల అత్యంత శుభకరమైన పంచమ రాష్ట్రాధిపతిలో రవి, బుధ, శని గ్రహాల యొక్క బలం అధికం అవ్వడం వల్లనే మీకు పూర్వీకుల యొక్క ఆస్తి తగాదాలు తీరిపోయే అవకాశాలుంటాయి. స్థిరాస్తులు విలువలు పెరగడానికి ఎక్కువగా అవడానికి అవకాశాలు ఉంటుంది. తండ్రి చేస్తున్న వ్యాపారంలో పిల్లలు వాళ్ళు తన వ్యాపారంలో ముందంజనలో తీసుకొని వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. అడుగుజాడల్లో తండ్రికి సంబంధించిన వ్యాపారాల్లో వాళ్ళ పిల్లలు అడుగుజాడల్లోకి తీసుకొని పోవడం, దాన్ని రెట్టింపు సంఖ్యలో వ్యాపార రంగాన్ని అభివృద్ధిపరచడంలో మొదటి విజయంగా చెప్పుకోవచ్చు. ఈరోజు విద్యార్థులకి సంపూర్ణంగా జాగ్రత్త వహించాల్సింది. పోటీ పరీక్షల్లో రాయడం మీకు తులారాశి వారికి అద్భుతమైన ఒక అవకాశం. ఈ పరీక్షలో మీరు మంచి 100% ఫలితం కనబడుతూ ఉన్నది, కానీ కొద్దిగా మిశ్రమ ఫలితం. ఉత్సాహంగా ఉండండి, నీరసం వద్దు. ఉదయం తెల్లవారి సూర్య నమస్కారం చేయించుకోవడం, పెద్దలు తల్లిదండ్రులు ఆశీర్వాదం తీసుకొని మీరు వెళ్ళిన పరీక్షల్లో మంచి శాతం అంటే మంచి ఫలితాలను ఎదురు చూసేలాగా మీరు ప్రయత్నం చేయబోతున్నారు. ఇది శుభ ఫలితం. ఈరోజు అన్ని విధాల మేలైన ఫలితాలు ఉన్నాయి. ఆర్థిక లాభాలు ఉన్నాయి. దైవ బలం కాపాడుతుంది. ముఖ్యమైన విషయాల్లో మంచి ఫలితాలు అందుకుంటారు. సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితం అందుకుంటారు. ఈరోజు ఉద్యోగం, వ్యాపార శుభ ఫలితాలు పొందుతారు. నిర్ణీత సమయానికే పనులు పూర్తి చేస్తారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. తోటి వారి సహకారం మేలు జరుగుతుంది. కాలం అన్ని విధాలుగా సహకరిస్తుంది. ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. ఈరోజు మంచి శుభకాలంలో ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థికంగా శుభ ఫలితాలు ఉన్న ఉత్సాహంగా ముందుకు సాగాలి. ముఖ్యమైన వ్యవహారాల్లో పెద్దలు సహకారం లభిస్తుంది. ఆర్థికంగా మేలు జరగబోతుంది. ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది. కాలానికి మంచి కార్యాలయ సద్వినియోగం చేయండి, మేలు జరుగుతుంది. ఇంట్లో ప్రశాంతత నెలకొంటడానికి దైవ అనుగ్రహ పూజలు చేయండి. అలాగే బంధుమిత్రులు శుభ కార్యక్రమాల్లో పాల్గొనడం, కొన్ని వ్యవహారాల్లో మీకు పెద్దలు ఆశీస్సులు లభిస్తాయి. కొన్ని శుభవార్తలు మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. అధికారులు ప్రశంసలు లభిస్తాయి. బంధువులు కలిసి ఆనందంగా గడపతారు. ఇది తులారాశి వారికి శుభ గ్రహాల యొక్క అనుగ్రహం. ఈరోజు గోచార ఫలితం. శరీరంలో ఒక రకమైన అలసట ఉండి అది దూరం అవుతుంది. ఆలోచనల తీరుపై శ్రద్ధ పెట్టాలి. మంచి మాటలు స్పందం సృష్టిత కలిగిస్తాయి.
అప్పుల విషయాల్లో గుర్తించి ఆలోచించండి. గృహ మార్పుకు సంబంధించిన ఆలోచనలు పెరుగుతాయి. పరివర్తనాత్మక లక్షణాలు ప్రియమైన వారితో సుస్థిత ఏర్పడుతుంది. వ్యాపార పనుల్లో ఒడిదుడుకులు ఉంటాయి. ఈరోజు క్రెడిట్ లేని రోజు. లక్కీ డైరెక్షన్ వెస్ట్. అదృష్ట సంఖ్య 8. అదృష్ట రంగు నీలం. చిత్తా నక్షత్రం అలసట తొలగిపోతుంది. స్వాతి నక్షత్రం ఆలోచించి పనిచేయండి. విశాఖ నక్షత్రం ఆందోళన ఉండదు. ఈరోజు సమర్థవంతమైన ప్రసంగం మరియు లాభాల ద్వారా ఏదైనా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ప్రతిఘటనలు తగ్గుతాయి. ధన ప్రవాహం పెరుగుతుంది. విద్యార్థులకు సబ్జెక్టులపై ఆసక్తి పెరుగుతుంది. విద్యాపరమైన ఉత్తీర్ణత సాధించడానికి, అదనపు మార్కులు పొందడానికి ఈరోజు అందుబాటులో ఉంటుంది. ఈరోజు మానసిక ప్రశాంతత కోసం టెన్షన్ వదిలించుకోండి. ఏదో ఒక పెద్ద సామూహిక కార్యక్రమాల్లో విలీనం అవ్వండి. చాలా ఎక్కువ వినోదాన్ని ఇస్తుంది, కానీ మీ ఖర్చులు పెరగడం గమనించండి. మీ ఇంటి వాతావరణాన్ని మార్చే ముందు కుటుంబ సభ్యులలో ప్రతి ఒక్కరూ ఆమోదించేలా చూసుకోండి. అలాగే ఆకర్షణమైన కిటుకు మీ సన్నిహిత వ్యక్తులను అతి కొద్ది మంది తెలుస్తుంది. ఈరోజు ఎదురైన ప్రతి వారితో సరళంగా ఆకర్షణీయంగా మాట్లాడుతారు. ఈరోజు శుభగ్రహాల అనుగ్రహంతో మనకున్న ఈ ఆరోగ్యపరమైన విషయాల్లో మధ్యతంగా ఉంటుంది. సంపదపరమైన విషయాల్లో మెరుగైన ఫలితం ఉంటుంది. కుటుంబ సమస్యలు తొలగిపోతాయి. ప్రేమ వ్యవహారాలు వెనక్కి వెళతాయి. వృత్తిపరమైన విషయాల్లో అధిక శాతం ఉండదు. వివాహ జీవితంలో ఆనందదాయకం తక్కువగా ఉంటుంది. ఇది తులారాశి వారికి శుభగ్రహాల అనుగ్రహం. ఉద్యోగస్తులకి ఈరోజు శుభకరమైన గ్రహాలు అనుకూలంగా ఉండడం వల్ల ఎటువంటి ఇబ్బందులు లేవు. ఐటీ రంగంలో ఉన్న వారికి విజయ అవకాశాలు ఎక్కువగా ఉంది. కుటుంబంలో సహకారం అందించుకుంటారు. వృత్తిపరమైన కష్టాలు తీరిపోయే అవకాశం ఉంది. విద్యార్థులకి సంపూర్ణ బలం కలిగిన రోజు. స్త్రీలకి ప్రత్యేకించి వ్యాపారంలో కానీ, వాళ్ళ నైపుణ్యంలో కానీ, కుటుంబం పరమైన విషయాల్లో మెరుగైన ఫలితం కనబడతా ఉంది. రియోస్ట్రాలజీ ఆస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.